స్టార్ట్ చేయనా? ఓకే. రాత్రి 11:30 టైంకి హైవే పెట్రోలింగ్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కారు లోపల రోడ్డు కిందికి వెళ్ళిపోయి ఉంది, దాంట్లో ఒక మనిషి వెనక సీట్కి ముందు సీట్ మధ్యలో పడిపోయి చనిపోయి ఉన్నారని చెప్పేసి ఇమీడియట్గా మేము స్క్రీన్కి రష్ అయ్యాము. మేము ఈ కారు ఈ పడి ఉన్న పరిస్థితి ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ చూస్తే మాకు అక్కడ దొరికిన సెల్ ఫోన్ కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఈ వీటి ఆధారంగా ఇతని పేరు చిగురుపాటి జయరామ్ అనేది తెలిసింది. ఈ సెల్ ఫోన్లో ఉన్న అతనికి సంబంధించిన వ్యక్తులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఇతను చిగురుపాటి జయరామ్ ఎన్ఆర్ఐ అని కన్ఫర్మ్ చేశారు. ఇతను పోస్టల్ బ్యాంకులో డైరెక్టరు, ఎంఆర్ఎస్ అని చెప్పేసి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా ఓనర్ ఇతను. విచారణలో మాకు ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే అతను మొన్న మధ్యాహ్నం ఇంట్లో నుంచి కార్ తీసుకొని బయటకు వచ్చాడు. అతను పర్సనల్ సెక్యూరిటీ కూడా ఉంది, డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళని కూడా కాకుండా బయటకు వచ్చేసాడు, సింగిల్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత నుంచి ఎవరికి కాంటాక్ట్లో లేడు. నిన్న ఈవినింగ్ మాత్రం విజయవాడలో వాళ్ళ ఎంప్లాయీకి నేను వస్తున్నాను, కారు మన లాడ్జింగ్ అరేంజ్ చేయమని చెప్పేసి, రూమ్ అరేంజ్ చేయమని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చారు అంతే. తర్వాత రాత్రి మనకి దొరికింది. మేము కంటిన్యూస్గా ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది ట్రేస్ అవుట్ చేసుకుంటూ వస్తే ఈ టోల్ గేట్స్లో చూస్తే పంతంగి టోల్ గేట్ దగ్గర మనకి అరౌండ్ 8:30 ఆ ప్రాంతంలో ఈ కారు క్రాస్ అయింది. ఆ క్రాస్ అయిన సందర్భంలో మేము తీసిన ఫుటేజెస్లో ఇతను డ్రైవ్ చేయట్లేదు ఈ కారు, వేరే అతను వైట్ షర్ట్ అతను ఫిగర్ క్లియర్గా రాలేదు కానీ బట్ వైట్ షర్ట్ అతను టోకెన్ తీసుకున్నాడు, టికెట్ తీసుకున్నాడు అక్కడ టోల్ గేట్లో. నెక్స్ట్ టోల్ గేట్లోను ఈ నెక్స్ట్ టోల్ గేట్లో కూడా మనకి పిక్చర్ క్లారిటీ రాలేదు కానీ బట్ హీఈస్ నాట్ డ్రైవింగ్ ది కార్ ఇతను నడపడం లేదు. సో మేమేం సస్పెక్ట్ చేస్తున్నామంటే ఏదో ఫౌల్ ప్లే దీంట్లో డెఫినెట్గా ఉంది, సస్పీషియస్ డెత్ ఇది. ఎవరో అక్కడ చంపి ఇతను మధ్యలో వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ కార్ని అబాండన్ చేశారని చెప్పేసి యాక్సిడెంట్ కింద క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారనేది మేము సస్పెక్ట్ చేస్తున్నాం. ఆ యాంగిల్లోనే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఫుల్గా మద్యం సేవించున్నారు అది మనం చెప్పలేము. అంటిల్ అండ్ అన్లెస్ పిఎంఈలో అతని స్టమక్లో ఆల్కహాల్ ఉందా లేదా అని చెప్పేదాకా కూడా బాటిల్స్ మరి వేరే వాళ్ళు కూడా తాగి ఉండొచ్చు కదా. మనం ఇతను లేడు కదా, ఇతను వెనక సీట్లో ఉన్నాడు అనేది ఇప్పుడు మీకు క్లియర్ కనపడుతూ ఉంది. డ్రైవింగ్ వేరే వాళ్ళు చేశారనేది మనకి ఇప్పటివరకు ఉన్న ఇన్వెస్టిగేషన్. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.